దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. దేవాది దేవుడు అనుగ్రహించిన నూతన దినములో ఆయన సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడు చేయండి. అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మీరు మాట్లాడి దర్శించిన గృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 36వ సంకీర్తన 7వ చరణమును చదువుకుందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుని స్తోత్రం. చక్కని శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నిజమే, దేవుడు కృప కలిగిన వాడు, కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆయన యొక్క కృప చాలా శ్రేష్టమైనటువంటిది, గొప్పదిగా కనబడుతుంది. ఎవరెవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి కష్టాన్ని చెప్పుకుంటారో, ఇబ్బందులను చెప్పుకుంటారో, శ్రమల గుండా వెళుతున్నటువంటి సమయంలో ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో వారందరికీ కూడా కృపను అనుగ్రహించే గొప్ప దేవుడు. మన కష్టాలలో తట్టుకునే శక్తిని, బలమును అనుగ్రహించే గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన కృప అమూల్యమైనటువంటిది. ఎవరెవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో వారికి సహాయం చేసే గొప్ప దేవుడు. త్రోసివేసే దేవుడు కాదండి. మనుషుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటే ఒక్కొక్కసారి మనలను చిన్నచూపు చూడవచ్చు. కానీ దేవుని దగ్గరకు మనం వస్తే, ప్రభువును మనం ఆశ్రయిస్తే మనకు సహాయం చేసేవాడు, నడిపించేవాడు, విడిపించే గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ఆశ్రయించినప్పుడు వారికి తన యొక్క కృపను అనుగ్రహించినట్లుగా వాక్యంలో మనము చూస్తాము. ఈ యొక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదైనా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు కూడా ప్రభు దగ్గరకు రాగలిగితే నీకు సహాయము చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు. 2 గుడ్డివారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడు, మమ్మలను కరుణించుము అని కేకలు పెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు, తన కృపను అనుగ్రహించాడు. 12 సంవత్సరంలో రక్తస్రావంతో బాధపడినటువంటి స్త్రీకి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఎవరెవరైతే దేవుని దగ్గరకు వచ్చారో వారందరికీ తన కృపను అనుగ్రహించి గొప్ప సమాధానం, సంతోషము ఇచ్చారు. ఈరోజు నీవు కూడా ప్రభు దగ్గరికి రా. నీ కష్టాన్ని, నీ సమస్యను, శ్రమను చెప్పుకో. తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాగ్దానం పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా. నీ కృప ఎంతో శ్రేష్టమైనటువంటిది, అమూల్యమైనది తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరెవరైతే నేను ఆశ్రయిస్తారో వారందరికీ సహాయం చేసే గొప్ప దేవుడు. ఈరోజు ఎవరైతే నేను సన్నిధికి వచ్చారో వారికున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు ప్రతి వాటిని తొలగించి గొప్ప నెమ్మదిని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.